హాయ్ వ్యూవర్స్, ఈ క్లాస్లో మనము హైపర్ లింక్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, హైపర్ లింక్ అంటే మనకు ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ ఉంటుంది హైపర్ లింక్ అనేది. హైపర్ లింక్ అంటే లింక్ బిట్వీన్ టూ డాక్యుమెంట్స్ అనమాట, లేదా లింక్ బిట్వీన్ టూ ప్లేసెస్ అని కూడా అనవచ్చు అనమాట. అంటే లింక్ను మనం క్రియేట్ చేస్తున్నాం హైపర్ లింక్ అనే ఆప్షన్ ద్వారా. బిట్వీన్ టూ డాక్యుమెంట్స్ అంటే ఆ డాక్యుమెంట్స్ రెండింటి మధ్య మనం ఒక లింక్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. అది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూస్తాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ శాంపిల్ పేజ్ అనేది ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంటు చూడండి, దీని పేరు శాంపిల్ పేజ్ అని పేరు ఇచ్చున్నాను. ఓకేనా, ఇక్కడ ఈ డాక్యుమెంట్ నుంచి నేను ఇంకో డాక్యుమెంట్కి లింక్ ఇవ్వాలి. లింక్ అన్నప్పుడు ఈ డాక్యుమెంట్లో ఏదో ఒక ప్లేస్లో మనం క్లిక్ చేసినప్పుడు ఆ డాక్యుమెంటు ఓపెన్ అయ్యేటట్లు లింక్ ఇస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఎక్కడైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నానో ఈ డాక్యుమెంట్లో దాని వరకు సెలెక్ట్ చేశాను. లేదా మనం స్పెసిఫిక్గా ఒక నేమ్ ఇచ్చుకుంటాము, లింక్ టు అనదర్ డాక్యుమెంట్ అనేది నేమ్ ఇచ్చేసి బోల్డ్ చేస్తున్నాను. అంటే దాన్ని నేను హైలైట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ ప్లేస్కి నేను లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాను, వేరే డాక్యుమెంట్కి లింక్ అనమాట. చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ హైపర్ లింక్ క్లిక్ చేస్తూనే ఏ డాక్యుమెంట్కి మనం లింక్ ఇవ్వాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు ఇప్పుడు డెస్క్టాప్ మీద ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అనే డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్కి నేను ఇప్పుడు లింక్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఆల్ ది గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అనే డాక్యుమెంట్కి లింక్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని నేను సెలెక్ట్ చేశాను, ఓకే బటన్ క్లిక్ చేస్తున్నా. చూడండి, లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. లింక్ క్రియేట్ అవుతూనే మనకు ఈ బ్లూ కలర్లో వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేయాలంటే అంటే ఆ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ లింక్ ద్వారా మనం ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను కంట్రోల్ ప్రెస్ చేసి మౌస్ పాయింటర్ని అక్కడికి మూవ్ చేస్తూనే హ్యాండ్ సింబల్ వచ్చేస్తుంది. ఈ హ్యాండ్ సింబల్ ద్వారా అంటే కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ కంట్రోల్ ప్రెస్ చేసి హ్యాండ్ సింబల్ వస్తూనే మనం ఆ లింక్ని క్లిక్ చేసామంటే, లెఫ్ట్ బటన్ ద్వారా క్లిక్ చేసామంటే డైరెక్ట్గా మనకు ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా, ఆల్ ది గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అనే డాక్యుమెంట్ ఓపెన్ అయింది. అలాగే ఈ డాక్యుమెంట్ నుంచి మనం ప్రీవియస్ డాక్యుమెంట్కి లింక్ ఇవ్వాలనుకున్నప్పుడు సేమ్ ఇదే విధంగా హైపర్ లింక్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాము. చూడండి, నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను. లింక్ ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, లింక్ ఫర్ ప్రీవియస్ డాక్యుమెంట్ అని టైప్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఏ విధంగా పర్లేదు, కాకపోతే మనకు అర్థమయ్యేదానికి నేను ఇలా టైప్ చేస్తున్నాను. దీనికి నేను లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ హైపర్ లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్కి ఇవ్వాలి, శాంపిల్ పేజ్ అనే డాక్యుమెంట్కి లింక్ ఇవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ శాంపిల్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ శాంపిల్ పేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. శాంపిల్ పేజ్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసామంటే చూడండి, ఇక్కడ లింక్ క్రియేట్ అయిపోయింది. అంటే ఈ సెకండ్ డాక్యుమెంట్లో మనకు ప్రీవియస్ డాక్యుమెంట్కి లింక్ క్రియేట్ అయింది. అక్కడ ఆ ప్రీవియస్ డాక్యుమెంట్లో ఈ డాక్యుమెంట్కి మనకు లింక్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మనం మూవ్ కావాలనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ మౌస్ పాయింటర్ని మూవ్ చేస్తూ అంటే లెఫ్ట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మౌస్ పాయింటర్ను అక్కడికి తీసుకొచ్చామంటే ఆ లింక్ దగ్గరికి మనకు హ్యాండ్ సింబల్ వస్తుంది. క్లిక్ చేస్తూనే మనకు ఇక్కడ లింకు ఓపెన్ అయ్యి మనకి డాక్యుమెంట్ ఓపెన్ అయింది అనమాట. అంటే అక్కడ లింక్ వచ్చేసి ఈ డాక్యుమెంట్కి ఉంది కాబట్టి మనం ఆ లింక్ క్లిక్ చేస్తూనే ఈ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఆ డాక్యుమెంట్కి లింక్ ఉంది కాబట్టి అంటే ఇది ప్రీవియస్ పేజీ, అది అనదర్ పేజీ. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఓపెన్ చేయాలంటే ఆ డాక్యుమెంట్కి వెళ్తాము, ఇక్కడి నుంచి ఓపెన్ చేయాలంటే ఈ డాక్యుమెంట్కి వెళ్తాం. ఇలా లింక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది లింక్ బిట్వీన్ టూ డాక్యుమెంట్స్ అంటారు. దీన్ని హైపర్ లింక్ అని అంటాం. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు ఈ హైపర్ లింక్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు చూడండి, ఈ లింక్ని సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ హైపర్ లింక్లో ఇక్కడ చూడండి రిమూవ్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ లింక్ అని క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ లింక్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం క్లిక్ చేసినా రాదు, బ్లూ కలర్ అనేది పోయింది. అదేవిధంగా హ్యాండ్ సింబల్ రాదు, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి మౌస్ పాయింటర్ మూవ్ చేసినా కూడా మనకి ఎటువంటి లింకు ఇక్కడ కనిపించదు అనమాట. ఓకేనా, హైపర్ లింక్ డిలీట్ చేయడం ఎలాగో తెలుసుకున్నాం కదా. అలాగే ఈ శాంపుల్ పేజ్ ఉంది కదా,
మనం ఇప్పుడు లింక్ బిట్వీన్ టూ డాక్యుమెంట్స్ అంటే టూ డాక్యుమెంట్స్ మధ్యలో మనం లింక్ క్రియేట్ చేసాము. అదే సేమ్ డాక్యుమెంట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా మనం హైపర్ లింక్ అనేది క్రియేట్ చేయొచ్చు. చూడండి అది ఎలాగో చూద్దాం. చూడండి ఇప్పుడు నేను ఈ 11th పేజీలో ఉన్నాను. ఈ 11th పేజీ నుంచి నేను టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి లింక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ హైపర్ లింక్ అంటుంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఇంకో డాక్యుమెంట్కి మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ప్రీవియస్ ఎలా చేసామో అలా ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లేదా ఈ డాక్యుమెంట్లోనే మనం లింక్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేయాలి. చూడండి నేను ఇది సెలెక్ట్ చేశాను. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ హెడ్డింగ్స్ బుక్ మార్క్స్ అంటే బుక్ మార్క్స్ ఏమైనా ఉంటే దానికి లింక్ ఇవ్వచ్చు ఈ డాక్యుమెంట్లో. అదేవిధంగా హెడ్డింగ్స్ ఏమైనా ఉంటే హెడ్డింగ్స్కి లింక్ ఇవ్వచ్చు, లేదా టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి లింక్ ఇవ్వచ్చు. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను. ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇదే డాక్యుమెంట్లో లింక్ క్రియేట్ అయింది. అంటే ఈ లింక్ ఎందుకంటే సేమ్ డాక్యుమెంట్లో డిఫరెంట్ ప్లేసెస్కి లింక్ అనేది క్రియేట్ అయింది అనమాట. చూడండి ఇప్పుడు నేను 11వ పేజీలో ఉన్నాను. ఇక్కడ లింక్ క్రియేట్ అయింది. ఎక్కడికి లింక్ అది టాప్ ఆఫ్ ది పేజ్కి లింక్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇప్పుడు క్లిక్ చేస్తూనే మనకు టాప్ ఆఫ్ ది పేజ్ వస్తుంది. అదే కింద పేజ్కి వెళ్ళాలంటే మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేసుకుని ఆ బుక్ మార్క్ లింక్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇలా హైపర్ లింక్ని క్రియేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ తెలుసుకున్నాం. మిగతా ఆప్షన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.